యా సో నవ్య ఎక్కువ ఆలోచించకుండా ఇప్పటి వరకు ఏం జరిగిందో అది మాత్రమే గుర్తు పెట్టుకోండి. రైట్? ఓకే సార్. యా. డెల్, ఇది మీరు యూజర్ కోసం చేసిన ప్రోగ్రామ్. యూజర్ ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకున్నాడు. ఇప్పుడు యూజర్ ఏం చేయాలి? యా డెల్, సమీనా. ఇన్పుట్ ఇవ్వాలి సార్. అగైన్ ది సేమ్ కాన్సెప్ట్. యా తబస్సం, యూజర్ ఏం చేయాలి? इनपुट इव्वाली सर 2 नंबर्स से। समीना, क्या क्या करना है? యా యూజర్ ఈ ప్రోగ్రామ్ రన్ టూ చేస్తున్నాడు. వాడు ఏం చేయాలి? 2 నెంబర్స్ ఇన్పుట్ ఇవ్వాలి సార్. ఎస్, ఇది పూర్తిగా మాట్లాడడం. నవ్యశ్రీ ఓకే? यस सर। ఓకే నవ్యశ్రీ, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ టు యూ. నేను ओके सर। నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పగలరా మీరు? यस सर, आई कैन थिंक सर। ఓకే, రెడీ? ओके सर। ఏ ఆన్సర్ చెప్పండి. क्वेश्चन अडगंడి सर। అయ్యా, క్యా తబస్సం, ఆన్సర్ చెప్పలేరా? క్వశ్చన్ లేదు కదా సార్. నవ్ స్టార్ట్ థింకింగ్. యూజర్ బతుకు కూడా ఇంతే కదా. మీరు ఈ ప్రోగ్రామ్ ఇచ్చినారు యూజర్కి. యూజర్ ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకున్నాడు. ఇలా నల్లగా స్క్రీన్ కనిపించింది. వాడు ఇప్పుడు ఏం చేయాలి తబస్సం? సార్ ఇప్పుడు యూజర్ ఏం చేయాలి ఈ ప్రోగ్రామ్తో? ఏం చేయలేదు సార్. యూజర్ ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకున్నాడు బా, వాడికి ఇలా కనిపించింది. ఇప్పుడు వాడు ఏం చేయాలి? యూజర్ ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు వాడు ఏం చేయాలి? మళ్ళీ మర్చిపోయినారు. ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ 2 నెంబర్స్ ఇన్పుట్ ఇవ్వాలి టూ సార్. నెంబర్స్ ఇన్పుట్ ఇవ్వాలి అని నీకు తెలుసా, యూజర్కి తెలుసా? నాకు తెలుసు సార్. యూజర్కి తెలియదు కదా. నో సార్. కరెక్టే కదా నవ్యశ్రీ? సార్ సేమ్ టు సేమ్ మీ కేసే కదా యూజర్ది కూడా. ఆన్సర్ చెప్పు అంటే మీరు చెప్పలేకపోయారు. ఎందుకంటే క్వశ్చన్ అడిగితే కదా సార్. సేమ్ టు సేమ్ యూజర్ బతుకు కూడా. 2 నంబర్లు ఇన్పుట్ ఇవ్వాలని మీకు తెలుసు కానీ యూజర్కి తెలియదు కదా. కాబట్టి వాడు మీకు ఫోన్ చేస్తాడు. మేడం, మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ రన్ చేసుకున్నాను, అదేందో నల్లగా స్క్రీన్ కనిపించింది, ఏం చేయాలంటే మీరు చెప్తారు 2 నంబర్లు ఇన్పుట్ ఇయ్యనని. ఇచ్చినాక మేడం రన్ అయింది అని అంటాడు. ఓకే, ఓకే ఇప్పుడు సార్. ఇలా మీరు 100 మందికి ప్రోగ్రాంలు చేసి ఇచ్చారనుకోండి, 100 మంది మీకు ఫోన్లు చేస్తా ఉంటే ఏ ప్రోగ్రామ్ ఎవరిది అని మీకే తెలియదు. పెద్ద కన్ఫ్యూజన్ గజిబిజిగా ఉంటుంది. కరెక్టే కదా? ఎస్ సార్. అందుకు మీరేం చేస్తారంటే మీరు కంప్యూటర్కి చెప్పొచ్చు. మీరు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఈజ్ కాల్డ్ ప్రోగ్రామింగ్. మీరు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు. కంప్యూటర్కి చెప్పొచ్చు, ఒసే కంప్యూటర్, వాడున్నాడే యూజర్, వాడు బెబ్బా మెమ్మా, వాడికి ఏం తెలియదు. కాబట్టి నువ్వే వాణ్ణి అడుగు, ఒరే 2 నంబర్లు ఇన్పుట్ ఇరా అని యూజర్ని అడుగు అని మీరు కంప్యూటర్కి చెప్పొచ్చు. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? ఎస్ సార్. నవ్యశ్రీ, అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు కంప్యూటర్ యూజర్తో మాట్లాడలేదు కాబట్టి మీరేం చేస్తారంటే తెలివిగా ఇక్కడ ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తారు. ఎంటర్ 2 నంబర్స్. ఇప్పుడు యూజర్ ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకున్నాడు అనుకోండి, అక్కడ చూసిన వెంటనే వాడికి అర్థమవుతుంది వాడు ఏం చేయాలి అని. కరెక్టా కాదా? ఎస్ సార్. సో ఇప్పుడు వాడు ఇలా ఇన్పుట్ ఇస్తాడు, వాడికి ఇలా అవుట్పుట్ వస్తుంది. నౌ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. మనం ఏదైతే స్టార్టింగ్లో చెప్పుకున్నామో యూజర్కి కంప్యూటర్కి మధ్య ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇన్పుట్ జరుగుతుంది.
కరెక్ట్. అది కాన్సెప్ట్. ఇది ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ కలిపి ఇన్పుట్ అనే కాన్సెప్ట్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాయి. నవ్యశ్రీ ఓకే. ఓకే సార్. ఈ ప్రింట్ఎఫ్ అవుట్పుట్ అనే కాన్సెప్ట్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఈ స్కాన్ఎఫ్ ఇన్పుట్ తో పాటు స్టోరేజ్ అనే కాన్సెప్ట్ ని కూడా కంప్లీట్ చేస్తుంది. ఇది ప్రాసెస్. నౌ ఇప్పుడు ఫస్ట్ లైన్ లో ఇది రాసినాం కాబట్టి ఫస్ట్ ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి ప్రింట్ ఎఫ్ ఇన్పుట్ ఫంక్షన్ అని ఎప్పుడు అనుకోవద్దండి. ఇది తప్పు జరుగుతుంది ఇలా అర్థం చేసుకోకపోతే. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా నవ్యశ్రీ? ఎస్ సార్. యా శిల్ప ఓకే. ఎస్ సార్. సో మీకోసం ఒక చిన్న పని. ఐ క్లోజ్ దిస్. ఓకే. మీకు వాట్సాప్లో నేను ఇక్కడ 2 ఫైల్స్ పెట్టాను. ఒకటి ఆ, అవి ఓపెన్ కావడం లేదు సార్. మీరు డౌన్లోడ్ చేయండి దీన్ని. సెటప్ టర్బో C7 డౌన్లోడ్ చేశారా? రెండోది ఎస్ డౌన్లోడ్ సార్, అయినా కానీ ఓపెన్ కావడం లేదు. ఓకే. షేర్ చేయగలరా స్క్రీన్ మీరు? షేర్ సెట్టింగ్స్. యా యూ కెన్. యా అలౌ. యా ఓకే. జస్ట్ డౌన్లోడ్ దట్. క్లోజ్ చేశారు. యూ షేర్ ఎంటైర్ స్క్రీన్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. యా ఎవరైనా ఒకరు ఓపెన్ చేయండి, ఒకరు ఓపెన్ చేయండి. యా సెటప్ టర్బోసి దాన్ని క్లిక్ చేయండి. అలా కాదు, బ్రౌజ్ యాప్ ఇన్ మైక్రో, చూస్ యాప్ ఆన్ యువర్ పీసీ. ఓ యూ ఆర్ యూజింగ్ విండోస్ 11 రైట్? యా నవ్యశ్రీ యూర్ యూజింగ్ విండోస్ 11 రైట్? ఎస్ సార్. ఓకే ఐల్ గివ్ యూ వన్ మోర్ థింగ్, జస్ట్ హోల్డ్ ఆన్. యా నవ్యశ్రీ షేర్ స్క్రీన్, మిగిలిన వాళ్ళు చూడండి. సార్ నేను ఫోన్ యూజ్ చేస్తున్నాను సార్. యా అంటే ల్యాప్టాప్ లో ఓకే కాదు సార్, ఫోన్ లో యూజ్ ఓకే యు ఆర్ నాట్ ఆన్ ల్యాప్టాప్ రైట్? సానియా, నాట్ సానియా, సానియా రైట్? నై డల్. Yes, సమీనా, sir. Yes, sir. ఆర్ యు ఆన్ సిస్టమ్? Yes, sir. యా షేర్ స్క్రీన్. యా ఓకే గెట్ ఆన్ టు వాట్సాప్. లాస్ట్ ఇప్పుడు లింక్ పెట్టాను కదా, దాన్ని క్లిక్ చేయండి. యా వెరీ నైస్. కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. యా డౌన్లోడ్ నౌ అని ఉంది కదా బ్లూ కలర్ బటన్, Yes, sir. క్లిక్ ఆన్ దట్ డౌన్లోడ్ బటన్. నా క్లోజ్ అని నొక్కండి ఇక్కడ పైన. యా డౌన్లోడ్ స్టార్ట్ అయిందా? లేదు. వెయిట్ 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 వెయిట్. నా పైనే పైనే. ఇఫ్ యువర్ డౌన్లోడ్ ఈజ్ నాట్ స్టార్టింగ్, క్లిక్ హియర్ అని ఉంది కదా, విజిట్ ది హోమ్ పేజ్ పైన క్లిక్ హియర్, క్లిక్ ఆన్ దట్. యా ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది.
ఇప్పుడు బ్రౌజర్లో పైన మీరు చూడొచ్చు మీ రౌండ్ ఐకాన్. ఏ డౌన్లోడ్ అయిపోయింది ఆల్రెడీ. పైన ఆరో మార్క్ ఉంది చూడండి. ఎస్ కాదు కాదు, బ్రౌజర్లో పైన ప్లస్ అని ఉంది కదా లాస్ట్లో. ఈ బ్రౌజర్ ట్యాబ్ పక్కన ప్లస్ అని ఉంది, దాని పక్క పక్కన మీకు డౌన్ ఆరో సింబల్ ఉంది. ఇక్కడ కాదు, మీరు స్క్రోల్ చేసే పనే లేదు. చాట్ అనే ఉంది కదా పైన, కో పైలట్. మీ మౌస్ కర్సర్ ఎక్కడ ఉంది? మౌస్ ఒకసారి తిప్పండి. సార్ మౌస్ లేదు సార్. ఓకే. టచ్ ల్యాబ్. ఎవరన్నా సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్? యా సమీనా. సార్ ల్యాప్టాప్ సార్. ఓకే. ఇప్పుడు పైన రైట్. ఓకే, దీన్ని మినిమైజ్ చేయండి. ఎలా చేస్తారు? మినిమైజ్. ఓకే. విండో బటన్ పట్టుకొని ఆర్ అని నొక్కండి. విండో బటన్ అంటే కంట్రోల్కి ఆల్ట్కి మధ్యలో ఉంటుంది, దాన్ని పట్టుకొని ఆర్ అని నొక్కండి. ఎస్ సార్. రన్ మెనూ ఓపెన్ అయిందా? ఎస్ సార్. కాదు, మీకు అదేందో పెద్దది, మీరు అది నొక్కి మళ్ళీ ఆర్ అని నొక్కారు. అలా కాదు. ఎస్కేప్ నొక్కండి. కంట్రోల్ పక్కన ఉన్న బటన్ని పట్టుకొని దాన్ని అలాగే నొక్కి పట్టుకొని ఆర్ అని నొక్కండి. నా యు ఆర్ ఆన్ టు సంథింగ్ ఎల్స్. నాన్న ఓకే, మీ బ్రౌజర్ని చూడండి బాబు. మీ బ్రౌజర్లో పైన లెఫ్ట్ టాప్ కార్నర్లో న్యూ ట్యాబ్ అని ఉంది, దాని పక్కన జూమ్ మై నోట్స్ అని ఉంది, దాని పక్కన జూమ్ మై నోట్స్ అని మళ్ళీ ఉంది. డోంట్ స్క్రోల్ ఎనీథింగ్. మైనస్ అని చెప్పండి సార్, అక్కడ మైనస్ ఉందని చెప్పండి సార్. యా నవ్య. అక్కడ పైన మైనస్ సింబల్ అనేది ఉన్నదని చెప్పండి సార్, అర్థం అవుతుంది. యా, పైన మైనస్ అనే సింబల్ ఉంది. యా సమీనా. ఎస్ సార్. అంటే ఇంటూ మైనస్, ఇంటూ ఇంటూ మైనస్ అవి 3 ఉన్నాయి కదండి, రైట్ అవి టాప్ కార్నర్లో మైనస్ ఇంటూ చేయండి. సింబల్ ఉంది కదా, ఎస్ సార్. అక్కడ దాని ఎడం పక్కన ఒక కిటికీ లాగా ఉంది, దాని పక్కన మళ్ళీ చిన్న మైనస్ సింబల్ ఉంది, దాని కింద ఒక ఎస్ సార్. రౌండ్ సర్కిల్ సింబల్, దానిలో మనిషి బొమ్మ ఉంది. కరెక్టే కదా? ఎస్ సార్. దానికి లెఫ్ట్ సైడ్ ఆ కిందికి ఆరో సింబల్ ఒకటి వేసి ఉంది. కరెక్టే కదా? ఎస్ సార్. దాన్ని నొక్కగలరా? గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ టిక్. ఎస్. ఇప్పుడు కిందికి రండి. అక్కడ సెటప్ టర్బోసి అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎస్ సార్. ఎస్. ఇప్పుడు ఈ మధ్యలో ఫైల్ ఉంది కదా, ఎస్ సెటప్ సార్. టర్బోసి 7 అని, దాన్ని ఎంటర్ కొట్టండి, డబుల్ క్లిక్ చేయండి. ఎస్ సార్. రన్ అనండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఎస్ సార్. ఆ మౌస్ లేదని ఎట్లా అన్నారు? ఇప్పుడు మీరు మౌసే కదా కదిలిస్తా ఉన్నారు, రైటా? టచ్ ల్యాప్టాప్ సార్. ఓకే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్. ఇప్పుడు ఇన్స్టాల్. ఆ లాంచ్ అని ఉంది, అది టిక్ తీసేయండి పైన. ఇప్పుడు ఫినిష్. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి వాట్సాప్లోకి వెళ్ళండి. ఆ ఇంటూ సింబల్ ఉందే పైన రైట్ టాప్ కార్నర్లో, దాన్ని క్లిక్ చేయండి, అది క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు వాట్సాప్లో ఎస్ సార్. dbconf.ak అని నేను ఒక ఫైల్ ఇచ్చానే, దాన్ని డౌన్లోడ్ చేయండి. ఏది సార్? ఇప్పుడు మీ మౌస్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఉంది అది. నేను రెండు ఫైల్ అది, దాన్ని ఓపెన్ కాదు నాన్న, దాన్ని సేవ్ యాజ్ అనండి. మీ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే.
ఎస్ సార్. టక్కన నొక్కేసావురా నువ్వు. ఓకే, అది ఎక్కడ సేవ్ అయింది ఇప్పుడు ఇస్ అ బిగ్ క్వశ్చన్. ఓకే, పైన డౌన్లోడ్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ లెఫ్ట్ సైడ్ డెస్క్టాప్ కింద డౌన్లోడ్స్ ఉంది చూడండి, అక్కడ నొక్కండి. యా, ఎస్ ఎస్ సార్. డివి. ఓకే, ఆ రెండో ఫైల్ ఏదైతే ఉందో దాన్ని రైట్ క్లిక్ చేసి కాపీ అనండి. రైట్ సైడ్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ రైట్ క్లిక్ చేసి కాపీ అనాలి. మీరు డబుల్ క్లిక్ చేశారు, రైట్ క్లిక్ చేసి ఎస్ కాపీ సార్. అనాలి. రైట్ క్లిక్ అంటే ఏంటి సార్? కదా మీ. ఓకే, లీవ్ ఇట్. కంట్రోల్ సి నొక్కండి ఇప్పుడు. కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని సి అనే అక్షరాన్ని నొక్కండి. ఎస్ సార్. మీరు ఊరికే సి నొక్కారు, కంట్రోల్ పట్టుకొని సి నొక్కలేదు, కిందికి వెళ్ళిపోయింది. అప్ యారో నొక్కండి పైకి. అప్ యారో కంట్రోల్ అనే కీ ఏదైతే ఉందో దాన్ని అలా నొక్కి పట్టుకొని సి అనే అక్షరాన్ని నొక్కి మళ్ళీ కంట్రోల్ వదలండి. మీరు కంట్రోల్ నొక్కి వదిలేసి ఒక వేలుతో కంట్రోల్ నొక్కి పట్టుకొని దాన్ని అలాగే నొక్కే పట్టుకొని ఉండాలి. సి అని నొక్కి రండి. మళ్ళీ మళ్ళీ కంట్రోల్ వదలాలి. చేసా సార్, రాలా. సరే, ఓకే, పైన న్యూ అని ఉంది కదా, న్యూ అని కనిపిస్తుందా లేదా పైన హోమ్. ఇప్పుడు డౌన్లోడ్స్, డెస్క్టాప్, వన్ డ్రైవ్, గ్యాలరీ, ఎస్ హోమ్. సార్. న్యూ పక్కన ఎస్ సార్. కత్తెర సింబల్ ఉంది కదా, దాని పక్కన ఇంకొకటి ఉంది చూడండి, సిజర్స్ సింబల్ పక్కన పైన. క్యారీ స్క్రోల్ డౌన్ कर दी, ఏ మౌస్ నీ. ఓకే, దాన్ని క్లిక్ చెయ్యి. దాన్ని నాన్న మీరు ఏదేదో నొక్కేస్తున్నారా. DBCONF. नहीं रे, तुम रुक जाओ 1 मिनट, 1 मिनट रुक ఓకే जाओ. సార్. लेफ्ट साइड डाउनलोड्स क्लिक करो. ఎస్ సార్. डॉक्यूमेंट्स नहीं, डाउनलोड्स. या ఎస్. DBCONF. जस्ट एक बार क्लिक करना, डबल क्लिक मत कर, एक बार क्लिक करने का. ఇప్పుడు పైకి వెళ్ళి ఇది మీకు తొందర ఎక్కువ అనేది, అందుకే మీకు దాన్ని క్లిక్ చేయంటే మీకు తెలిసింది డబుల్ క్లిక్, టకటకన డబుల్ క్లిక్ చేయడము. అలా కాదు నాన్న, ఓపిక్గా నేర్చుకోండి. సింగిల్ క్లిక్ అంటే మౌస్తో ఒకసారి అలా నొక్కుతారు అంతే, డబుల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది. సమీనా ఓకే. ఓకే సార్. ఆ, ఓకే సార్. ఇప్పుడు మౌస్ని పైకి తీసుకెళ్ళి ఆ సిజర్స్ సింబల్ పక్కన ఉన్న దాన్ని క్లిక్ చేయండి. దాన్ని వదిలేయి, పైకి మౌస్ని పైకి తీసుకెళ్ళు, పైకి వేలు మూవ్ చెయ్యి. ఎస్, క్లిక్ ఆన్ దట్. దాన్ని క్లిక్ చేస్తే కూడా ఇది వచ్చిందా. ఓకే, ఎస్కేప్. ఎస్ సార్. దిస్ పీసీ అని ఉంది కదా లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ దిస్ పీసీ అని ఉంది, కింద నుంచి రెండో ఆప్షన్, కింద నుంచి రెండో ఆప్షన్. యా, క్లిక్ ఆన్ దిస్ పీసీ, క్లిక్ సి ఎస్. కోలన్ డబుల్ క్లిక్, దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. లోకల్ డిస్క్ సి అని ఉంది కదా, దాన్ని డబుల్ క్లిక్ రైట్ సైడ్. యా, ఓకే. టీసీ అనే ఫోల్డర్ వచ్చింది కదా, దాన్ని డబుల్ క్లిక్, డబుల్ క్లిక్. ఇప్పుడు బిన్ అనే ఫోల్డర్ ఉంది కదా, రెండోది పైనుంచి, దాన్ని డబుల్ క్లిక్. ఇప్పుడు వెయిట్ 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 వెయిట్, ఏమీ చెయ్యొద్దు, ఏమీ చెయ్యొద్దు. పైన ఓకే సార్. ఇంతకు ముందు క్లిక్ చేసావు కదా, సిజర్స్ పక్కనది కాకుండా దాని పక్కన ఇంకొకటి ఉంది చూడు, ఎస్ సార్. దానిపైన క్లిక్ చెయ్యి. దాన్ని ఎస్. క్లిక్ చెయ్యి. రీప్లేస్ ద ఫైల్ ఇన్ ఎస్. అంటే ఇప్పుడు నువ్వేం చేసావంటే కాపీ పేస్ట్ చేసావు. ఇప్పుడు జాగ్రత్తగా ఓకే విను. సార్. కంట్రోల్ పక్కన విండో బటన్ ఉంది కదా, దాన్ని నొక్కి టక్కని వేలు తీసేయకూడదు, దాన్ని నొక్కి పట్టుకొని ఎం అనే అక్షరాన్ని నొక్కు. ఎస్. దాన్ని నొక్కి పట్టుకొని ఎం. ఎస్ సార్. అన్నీ మినిమైజ్ అయి ఉంటాయి. ఓకే, ఇక్కడ దీన్ని క్యాన్సల్ అని నొక్కు. ఓకే సార్. ఇప్పుడు
ఆ పైన ఇంటూ సింబల్ కి ముందు ముందు రైట్ టాప్ కార్నర్ లో ఇంటూ సింబల్ ఉంది, దానికంటే ముందు ముందు మైనస్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేయి. Yes, sir. ఇది మినిమైజ్ అంటారు. ఓకేనా? Okay, sir. తబస్సం అర్థమవుతుందా? Yes, sir. ఓకే. ఇప్పుడు డెస్క్టాప్ మీద క్రోమ్ ఐకాన్ ఉంది కదా, దాని పక్కన టర్బో C7 అని ఒక సి అని కనిపిస్తుంది రెడ్ కలర్ లెటర్స్ లో. డెల్ ఓకే. Okay, sir. దాన్ని డబుల్ క్లిక్ చేయి. Sir, దేన్ని sir? టర్బో C7 అని సి అని ఎర్ర అక్షరం కనిపిస్తుంది ఐకాన్, దాన్ని నువ్వు దేన్నో నొక్కినావు. దీన్ని క్లోజ్ చేయి. క్లోజ్ ఎలా చేస్తారు అంటే అది. Yes, sir. నీకు డెస్క్టాప్ మీద కొండ కనిపిస్తోంది కదా, లెఫ్ట్ టాప్ కార్నర్ లో దిస్ పీసీ అని కనిపిస్తోంది కదా, Yes, sir. Yes, sir. దానికి రైట్ సైడ్ వాట్సాప్ అని ఉంది, దాని కింద మైక్రోసాఫ్ట్ అని ఏందో ఉంది, దాని కింద న్యూ ఫోల్డర్ అని ఉంది, దాని కింద టర్బో C7 అని ఉంది చూడు, బొమ్మ ఒకటి. ఆ దాన్ని డబల్ క్లిక్. ఒకసారే డబల్ క్లిక్ చేయాలి, రెండు సార్లు కాదు. నువ్వు రెండు సార్లు నొక్కావు. ఇది సి ఎడిటర్ ఓపెన్ అయింది. తబస్సుం ఓకే. Okay, sir. ఓకే, వెరీ నైస్. ఈరోజుకి ఇది చాలు. రేపు ప్రోగ్రామ్ ఎలా టైప్ చేయాలి అని దీన్ని క్లోజ్ చేసేనన్నా. समीना क्लोज कर दो. Yes, sir. एक Okay, बार sir. डबल क्लिक करने का, एक बार ओपन करने का, दो बार ओपन करने से सिस्टम स्लो हो जाएगा. Okay, sir. बस, ठीक है, క్లోజ్ कर दो. Ah, ఈరోజు మీరు ఏం చేయొద్దండి. రేపు ప్రోగ్రామ్ని కంపైల్ ఎలా చేయాలి, రన్ ఎలా చేయాలి అన్నవి నేను మీరే షేర్ చేసి మీరే చేస్తారు. నాకు తెలిసి నవ్యశ్రీ శిల్ప కెన్ డూ. ఓకే. అండ్ మీకు ఇది ఫస్ట్ టైం కాబట్టి ఎవరు తబస్సం అండ్ సమీనా రేపు మీరిద్దరూ షేర్ చేస్తారు, స్క్రీన్ షేర్ చేసి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ని కంపైల్ ఎలా చేయాలి. ఎందుకంటే ఏ కీ పట్టుకొని ఏం చేస్తే ఏం జరుగుతుంది అన్నది మీకు తెలిసి ఉండాలి కీబోర్డ్లో. అది మీరు కొంచెం అలవాటు పడాలి. సమీనా ఓకే, okay, sir. తబస్సం ఓకే. ఓకే సార్. ఇప్పుడు నేను అది ఇన్స్టాల్ చేసుకోవాలి సార్, టర్బో Yes, సి అనేది. మీరందరూ ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే వీడియోలో చూస్తున్నారు కదా, ఇప్పుడు క్లాస్ ఓకే. చూస్తున్నారు కదా, వీడియో నేను అప్లోడ్ చేస్తాను. వీడియోలో కావాలంటే చూస్తూ మీరు డౌన్లోడ్ చేసి దాన్ని ఏమంటారంటే వాట్ ఈస్ దట్ .ak ఫైల్ ఉండింది కదా, దానిని Yes. కాపీ పేస్ట్ చేసినాము అని అంటాం. కాపీ చేయడం, పేస్ట్ చేయడం. మొబైల్లో మీరు కాపీ పేస్ట్ చేసినట్లు, కాకపోతే ఇక్కడ మీరు మొబైల్ అయితే వేలుతో నొక్కి పట్టుకుని అలా పక్కకు లాగేస్తారు. ఇక్కడ అలా కాదు, మౌస్తో మీరు రైట్ క్లిక్ చేసినంటే మౌస్ ప్యాడ్ ఉంది కదా, రైట్. ఓకే, ఐ విల్ షేర్. ఏ ల్యాప్టాప్ అని అంటే అదే. इमेजेस, हाँ ये, हाँ भाई सानिया. अच्छा, हाँ ना सानिया ने, సమీనా Yes, sir. Yes, sir. ఇది ల్యాప్టాప్ కీబోర్డ్ కనిపిస్తుంది కదా, Yes, sir. ఈ ముందర ఇది ఉంది కదా, Yes, sir. ఇది మీ మౌస్ని కదిలించేందుకు పనికొచ్చేది, రైట్. Yes, sir. దీనిలో మీరు ఈ పక్కన నొక్కారనుకో సెలెక్ట్ అవుతుంది, ఈ పక్కన నొక్కారనుకో Okay, sir. అది రైట్ క్లిక్ అవుతుంది. అది ఏం చేస్తుంది అంటే స్పెషల్ మెనూ చూపిస్తుంది. ఇది లెఫ్ట్ క్లిక్, ఇది Okay. రైట్ క్లిక్. మామూలు మౌస్ తగిలిస్తే మీకు రెండు బటన్లు ఉంటాయి, లెఫ్ట్ క్లిక్ బటన్, రైట్ క్లిక్ బటన్ రెండు ఉంటాయి. ల్యాప్టాప్లో అయితే Yes. ఈ ఎడం పక్కన ఈ కార్నర్ అయితే లెఫ్ట్ Okay. క్లిక్, ఈ కార్నర్ అయితే రైట్ క్లిక్. Okay, sir. ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్లో ఉన్న ఒక్కొక్క ఐకాన్ని లెఫ్ట్ క్లిక్ ఎప్పుడు సింగిల్ క్లిక్ చేస్తారు, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ క్లిక్, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఒకసారి రైట్ క్లిక్
ఇచ్చి ప్రతి ఐకాన్ని మీరు చూడండి, ఎక్స్పీరియన్స్ దట్ రైట్ క్లిక్ అంటే ఏమి, లెఫ్ట్ క్లిక్ అంటే ఏమి అని. ఓకే సార్. ఓకే, చలో ఈరోజు ఓకే చాలు. సార్. రేపు మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తారు. రేపటి నుంచి ప్రోగ్రామింగే ఉంటుంది. ఆ లోపల మీరందరూ సి ఇన్స్టాల్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. లిఖిత్ ఓకే. వెరీ నైస్. చలో, హ్యావ్ ఎ గుడ్ డే.